ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీ నిర్వహిస్తున్న జ్ఞానయాత్రలో జిల్లా ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్రావు పిలుపునిచ్చారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో శనివారం శేఖర్రావు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మారుపాక ఎల్లయ్య, రైల్వే జేఏసీ అధ్యక్షులు కోండ్ర నరసింహారావు, మాల మహానాడు జాతీయ నాయకుడు మన్నె బాబురావు, డిబిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంచు రాజేందర్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అంకేశ్వరపు రామచందర్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కడారి కుమార్, జాతీయ మాల మహానాడు గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు పనికల శ్రీనివాస్, విగ్రహాల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు బండి అశోక్, 50వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంక హరిబాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రుద్రోజు మణీంద్రనాథ్, మాల మహానాడు నాయకులు కల్లేశ్వరపు రామన్న తదితరులు పాల్గొన్నారు. యాంకర్పట్టూర్ మహబూబాద్ జిల్లా కురివి మండలం కందికొండ గ్రామంలోని కందిగిరి పర్వతం వద్ద కందిగిరి పద్మావతి అలివేలు మంగమ్మ సమేత వెంకటేశ్వర స్వామి 43వ కళ్యాణ మహోత్సవం ఆలయ అర్చకులు ఎం ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా తిలకించి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు స్వీకరించారు. నేను నిమ్మాని శేఖర్రావు, జిల్లా అధికార ప్రతినిధి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ గారిని శ్రీ గౌరవ వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో 135వ జయంతి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జ్ఞానయాత్ర నిర్ణయించడం జరిగింది. గతంలో నిర్వహించిన విధంగానే ఈ సంవత్సరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జ్ఞానయాత్రను అంబేద్కర్ వరంగల్లోని ఎంజిఎంసి కూడలి నుండి హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వరకు జ్ఞానయాత్ర నిర్వహించినకు మేధావులు, దళితులు, మహిళలు తదితర వర్గాల ప్రజలు పాల్గొని అట్టి యాత్రను విజయవంతం చేయాల్సిందిగా నేను పత్రికాముఖంగా వరంగల్ జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ గౌరవ నాగరాజు గారు గత సంవత్సరం నిర్వహించారు. అంతకుముందు కూడా వారు ఈ విజ్ఞాన యాత్రను నిర్వహిస్తూ ఈ విజ్ఞాన యాత్రలో ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి ఒక మహోన్నతమైన వ్యక్తి, అందరి వ్యక్తి, అతను అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి. అతన్ని కొందరికి సంబంధించిన వ్యక్తిగా చిత్రీకరించడం అది మాకు బాధాకరంగా అనిపిస్తుంది. దాంట్లో భాగంగా వారు భవిష్యత్ తరాలకు ఇచ్చిన ఒక అమూల్యమైన గ్రంథం భారత రాజ్యాంగాన్ని ఇప్పుడున్న యువతకి, మహిళలకి, విద్యార్థులకి భారత రాజ్యాంగ విలువలు, దాంట్లో ఉన్న అంశాలను వివరించడానికి గాను శ్రీ వర్ధనపేట ఎమ్మెల్యే ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో విరివిగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో యువతకి రాజ్యాంగ విలువల పట్ల, రాజ్యాంగంలోని అంశాల పట్ల తెలపాలని, రాజ్యాంగంలోని పొందపరిచిన ఆర్టికల్స్ ఏంటి, రాజ్యాంగం ఏంటి, దాంట్లో ఫీచర్స్ ఏంటి, ప్రపంచంలోని అత్యంత పెద్ద రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి మహనీయుని జయంతి సందర్భంగా మనం జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ యాత్ర నిర్వహించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా వర్ధనపేట నియోజకవర్గంలోని ముఖ్యులు, ప్రముఖులు అందరూ కూడా ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో పత్రికా విలేకరుల సమావేశంలో నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయులు వారు రచించిన రాజ్యాంగం ఏదైతే ఉందో ఈరోజు ఫ్లెక్సిబిలిటీ, అంటే ప్రపంచంలో ఏ రాజ్యాంగానికి లేని ఫ్లెక్సిబిలిటీ అనేది ఒక స్పెషల్ ఫీచర్ కల్పించి 448 ఆర్టికల్స్ను, అంటే కాలానికి అనుగుణంగా మన రాజ్యాంగాన్ని మారుస్తున్నారు. మనకు అవసరాల రీత్యా అది మారుతున్నది. దాదాపు 700 ట్రైబ్స్, 10 మతాలు, 25,000 కులాలు కలిగిన భారతదేశంలో, విభిన్న సంస్కృతులకు నిలవైన భారతదేశంలో అన్ని సంస్కృతులకు, అన్ని వర్గాల ప్రజలకు, వారి ఆశయాలకు అనుగుణంగా భారత రాజ్యాంగం రచించబడింది. భవిష్యత్ తరాలకు ఏ అవసరాలకు ఉంటుందో అనే ఉద్దేశంగా ఆయన సుదీర్ఘమైన ఆలోచనతోని ఒక రాజ్యాంగ నిపుణుడు, రాజ్యాంగకర్తగా ఉండి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. కానీ కొంతమంది దుష్టశక్తులు ఇట్టి రాజ్యాంగంలోని విలువలను, సెక్యులరిజం ఏదైతే ఉందో సెక్యులరిజాన్ని
సోషలిజాన్ని, ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీ, కామన్ మ్యాన్కి ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ని ఏదైతే ఉందో వీటిని అన్నిటికీ భంగం కలిగించే రీతిలో వారి రాజకీయ స్వార్థంతో ఈ రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర జరుగుతున్నది. దాంట్లో భాగంగానే అనేకమైన అంశాలు నిండు పార్లమెంటులో ఒక పార్లమెంట్ సభ్యుడు భారత రాజ్యాంగాన్ని మేము మారుస్తామని ప్రకటించడం జరిగింది. సో ఈ విషయాలను వాళ్ళ రాజకీయ స్వార్థం కొరకు మహోన్నతుడు రచించిన భారత రాజ్యాంగాన్ని విలువలను గురించి పూర్తిగా తెలియకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాజ్యాంగ మార్పు ప్రయత్నం చేస్తున్నది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈరోజు జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ అనే ప్రోగ్రాం తీసుకొని భారత రాజ్యాంగ విలువలను సామాన్య ప్రజలకు తెలియవిషయంగా యాత్ర నిర్వహించడం జరుగుతున్నది. అనుకోకుండా ఇప్పుడు ఈరోజు ఏప్రిల్